ప్రజలకి అర్థం కాని ఒక ప్రశ్న ఏంటి అనంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కూటమి అంటున్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎలా రైవలరీగా ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రత్యర్థి పార్టీ కదా. మరి ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఏది చర్చించినా ఆపోజిట్ పార్టీస్ పైన మాట్లాడుతూ ఉంటారు. బట్ షర్మిల గారు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? అదే వెయిట్ కావచ్చు ఎందుకు కూటమి ప్రభుత్వం మీద పెట్టట్లేదు? ఎందుకు తన క్వశ్చన్స్ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా వేయడం లేదు? సో వెనకాల ఏదైనా ఒప్పందాలు వీరికి జరుగుతున్నాయా అనేది ఒక ప్రశ్న. మీకేమనిపిస్తుంది? ఒప్పందాలు లేదా వారికి అవగాహన అనేది ఆధారాలు లేనటువంటి విమర్శలు సమాజంలో ఉన్నాయి. ఆధారాలు లేని జోలికి నేను వెళ్ళను. కానీ బహిరంగ కనబడుస్తున్న సత్యం ఏమిటంటే కాంగ్రెస్ లక్ష్యం ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో? వైపు అధికారంలో తెలుగుదేశం ఉంది, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నాడు, 3వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మనం 4వ స్థానంలో ఉన్నాం. ఈ 3 స్థానాలను తిరస్కరించి మాకు అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ రాజకీయం చేయాలి ఆంధ్రప్రదేశ్. అంటే ఈ 3 పార్టీలు తిరస్కరిస్తే కదా మీకు అవకాశం ఇస్తారు. కానీ ఈ 3 పార్టీల్ని మంచివి కావు. అప్పుడు 19 నుంచి 24 జగన్ కరెక్ట్ గా లేదు, అంతకుముందు చంద్రబాబు కరెక్ట్ గా లేదు, వీళ్ళెవరూ కరెక్ట్ గా లేదు, నేనే కరెక్టు, కాంగ్రెసే కరెక్టు అని రాజకీయం చేయదలుచుకుంటే సమంగా కాదు. రాజకీయం ముగ్గురిని టార్గెట్ చేయాలి. ఒకరినే టార్గెట్ చేస్తుంది, లేదా పైపెచ్చు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే విమర్శల కన్నా ఈమె ఎక్కువ చేస్తుంది. చేయడం ద్వారా ఏం చేస్తా ఉంది? ఇప్పుడు దానికి శ్రీవారి లడ్డు వ్యవహారం ఉంది. శ్రీవారి లడ్డు వ్యవహారంలో మీ స్టాండ్ ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? తెలుగుదేశానికి ఉపయోగపడే మాటలు మాట్లాడేసినారు. అంటే కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ ని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా చేసే దాని మీద శ్రద్ధ కనపట్ల. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసుకునే దానికోసం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నేతో లేదంటే ఒక అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడితే మేబీ ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అయి ఉండకపోవచ్చునేమో. బట్ కాంగ్రెస్ పార్టీకి మనం చూస్తే పిసిసి అధికారిగా ఉన్నారు, అంటే ఒక మంచి పోస్ట్ లో ఉన్నారు, పెద్ద పోస్ట్ లో ఉన్నారు. అట్లీస్ట్ ఆ పోస్ట్ కైనా న్యాయం చేయాలి కదా అనేది కొంతమంది కాంగ్రెస్ నేతలే, కాంగ్రెస్ వాదులే బాధపడుతున్న మాటట. నిజమేనా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షర్మిల గారు కాంగ్రెస్ చీఫ్. ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, ఆఫీస్ బేరర్స్ ని, స్పోక్స్ పర్సన్ ని నియమించింది రాష్ట్రంలో. అంటే ఆమె ముద్ర స్పష్టంగా ఉంది. పత్రికలను రాశాయి షర్మిల గారు ఏం పంపారో అవన్నీ ఒప్పుకున్నారండి 90%. దాంట్లో ఒక్కరన్నా మా షర్మిల గారు చెప్పింది కరెక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు. షర్మిల గారు ఇప్పుడు వాళ్ళ అన్న పైన పెట్టిన ప్రెస్ మీట్లు, శ్రీవారి లడ్లు పైన ప్రెస్ మీట్లు, తర్వాత ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలపైన ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. వీటిలో షర్మిల గారి టోన్తో ఒక్కరన్నా కాంగ్రెస్ వాళ్ళు బయట మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదంటే షర్మిల గారి రాజకీయం కాంగ్రెస్ కు ఉపయోగపడదని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కాబట్టి షర్మిల గారు టార్గెట్ జగన్ తప్ప కాంగ్రెస్ గెలిపించడం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా జగన్ టార్గెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రాజకీయాలు ఆమె చేస్తా ఉంది. ఆమె రాజకీయాలు కరెక్టా తప్ప ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఆమె చెప్పే విషయాల్లో మంచి అట్లా మనం మాట్లాడవచ్చు. కానీ ఆమె ఎక్కడ ఒంటరి అవుతా ఉందంటే ఆమె చెప్పిన విషయాలు కాంగ్రెస్ ప్రధానమైన అధ్యక్షురాలుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదంటే ఆ రాజకీయం మనకు ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ అనుకో. పైపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేద్దామా అంటున్నారు. ఎందుకు? మహారాష్ట్రలో ఈవీఎంల పైన మొదటి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా వచ్చే వాళ్ళందరితో కలుపుకుందామని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉంటే బహుశా కాంగ్రెస్ కు సంబంధం లేని ఏకైక వ్యక్తి జగన్ ఒకడే దేనికి ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడేది. ఆయన కలుపుకుందామా, ఆయన నెత్తిని రాలేద్దాం. ఇప్పుడు షర్మిల గారు ఆయన నెత్తిని రాలేస్తాం. ఏమి లాభం? ఏమి సాధిస్తుంది? కాబట్టి ఆమె పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా వాళ్ళ అన్న టార్గెట్ గా వెళ్తా ఉంది. కాంగ్రెస్ ని గెలిపించే టార్గెట్ లో ఆమె మిస్ అయింది కాబట్టి ఆమె రాజకీయం కూడా మిస్ఫైర్ అవుతా ఉంది. దాని ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒంటరిగా మారింది. ఇదే రాజకీయాలు కొనసాగిస్తే ఏ రోజుకైనా కాంగ్రెస్ పార్టీలో ఆమె ఈ స్థాయిలో కొనసాగడం అనేది ఆమెకే నష్టం వచ్చే